జై శ్రీరామ్. భూముల ధరలు విపరీతంగా పెరిగిన తర్వాత గ్రామాల్లోంచి మామూలు మున్సిపాలిటీ నుంచి మెట్రోపాలిటన్ సిటీస్‌కు జనము ఆస్తుల కొనుగోలు విషయంలో భవిష్యత్తు దృష్టితో పెట్టి ఏదైతే ఉందో వాళ్ళు కొనుగోలు చేయడానికి వెళ్తున్నారో, ఈ క్రమంలో ప్రతి గ్రామంలో గాని, అంటే గ్రామంలో వ్యవసాయ భూములకు గాని, పట్టణ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన భూములకు గాని విపరీతంగా డిమాండ్ పెరిగిన మాట వాస్తవం. ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే, ఈ కొందరు రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన మోసగాళ్ళు చాలా మోసాలు చేస్తున్న విషయం తెలిసిందే. అవి ఇక దాదాపుగా ఏ మండల పోలీస్ స్టేషన్‌లో గాని, లేదా పట్టణ పోలీస్ స్టేషన్‌లో చూసినా కూడా రోజుకు 1, 2 కేసులు అతి సాధారణంగా కనిపిస్తున్న విషయం. వీటికి తోడుగా అంటే ఇది రొటీన్‌గా భూములకు సంబంధించిన లేదా ప్లాట్‌లకు సంబంధించిన వివాదాలు ఇవి రోజుకు మామూలుగా నడుస్తున్నవే. దీనికి భిన్నంగా అంటే మామూలుగా ఆహ్, ఏదైతే ప్రభుత్వ పరంగా వచ్చిన సదుపాయాల్ని, సౌకర్యాల్ని వినియోగించుకునే క్రమం లోపల కూడా కొంత ఇబ్బంది జరుగుతున్న సందర్భం జరుగుతోంది. తాజాగా జగిత్యాల జిల్లా కొరుట్లలో కూడా ఒక సంఘానికి సంబంధించిన ఇష్యూ వస్తున్నది. ఇది కొంత ఇబ్బందికరంగానే ఉన్నట్టుగా అంటే ఇబ్బందికరంగా అంటే ఏం లేదు, ఇబ్బందికరం అని కాదు. దీన్ని ఏ రకంగా చూడాలో అసలు అర్థం కావట్లేదు. ఇది జగిత్యాల జిల్లా కొరుట్లకు సంబంధించిన ఏది కొరుట్ల కౌండిన్య వెల్ఫేర్ అసోసియేషన్ అంటే గౌడ సంఘానికి సంబంధించిన ఒక భూ వివాదం వస్తున్నది. ఇది ఏంది 19/3/2008 నాడు ఇచ్చిన ప్రొసీడింగ్. ఎవరిచ్చారు? కొరుట్ల ఎంఆర్ఓ వారు ఇచ్చిన ప్రొసీడింగ్. ఇది చాలా క్లియర్ గా ఉంది. ఇందులో ది ప్రెసిడెంట్ ఆఫ్ కొరుట్ల కౌండిన్య వెల్ఫేర్ కొరుట్ల ఇస్ రిఫరెన్స్ టు సిటెడ్ as applied for allotment of 4 acres of government land survey number 766 Banjar situated Korutla town for the welfare of community by raising the excess trees అని చెప్పారు. అంటే ఈత వనం కానీ తాటి వనం కానీ పెంచుకోవడానికి 4 ఎకరాల భూమి ఇస్తున్నామని చెప్పని ఇందులో చాలా క్లియర్ గా ఉంది. ఇది ఇక్కడ ఎక్కడ వివాదం లేదు. వాళ్ళు ఫెన్సింగ్ చేసుకున్నారు, అంత వ్యవస్థ కరెక్ట్ గా నడుస్తున్నది. అక్కడ వాళ్ళు బోర్లు వేసుకున్నారు, ఇంకా వ్యవస్థ ఉంది అక్కడ. ఈ రోజు అంటే ఆదివారం రోజు ఈ యొక్క సంఘటన ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి వచ్చేసి ఇది నాది ఉంది ప్లేసు, అది మీరు ఎట్లా వచ్చారని చెప్పండి ఒక వ్యక్తి అందులోకి వచ్చి తిష్ట వేశాడు. దానికి సంబంధించి కొంత కుల సభ్యులను కూడా మోటివేట్ చేసుకొని కేసులు పెట్టేస్తామన్న పరిస్థితికి వచ్చింది అని చెప్పనేది ఒక చర్చ నడుస్తున్నది. ఇది చిలికి గాని వాళ్ళ ఎక్కడికి వచ్చేసిందంటే ఇది మళ్ళీ పోలీస్ స్టేషన్గా వచ్చింది. ఎందుకంటే ఒక వ్యక్తి అట్లా ఏదో ఒక చేస్తున్నాడంటే మళ్ళీ మొట్టమొదటి స్టెప్ ఎక్కడికి వెళ్తుందంటే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. కాబట్టి పోలీసుల దగ్గరికి వెళ్తుంది. సో ఈ యొక్క సివిల్ డిస్ప్యూట్ పోలీసుల దగ్గరికి పోయింది. సరే, కామన్గా ఇవన్నీ వస్తున్నాయి, చేస్తున్నారు, వాళ్ళు తోచినంత సాయం వాళ్ళు చేస్తున్నారు, అది అయిపోతుంది. దాదాపుగా 280 మంది సభ్యులు ఉన్న ఈ గ్రూప్ సభ్యులు ఇప్పుడు టెన్షన్ అవ్వబడ్డారు. అరే, మనం ఇన్నేళ్ళకెళ్ళి దగ్గర 2008 నుంచి మన కంట్రోల్లో ఉన్నది, మనం చూస్తున్నాం, మనం దాన్ని ఆల్లాపాలా ఇస్తున్నాము. ఇప్పుడు ఎవరో వచ్చి దీంట్లో మధ్యలో తిష్ట వేసి మనదంటే ఎట్లా అని చెప్పండి ఇదంతా నడుస్తున్నది. ఇవన్నీ ఏ రకంగా ఇచ్చారు? 7 బంజార్ సిచ్యువేటెడ్ కొరుట్ల విలేజ్ ఇయర్ బై అలర్టెడ్ ఇన్ ఫర్ ఆఫ్ ది కొరుట్ల కౌండిన్య వెల్ఫేర్ అసోసియేషన్ కొరుట్ల సబ్జెక్ట్ టు ది ఫాలోయింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇదంతా టాబర్స్ కు సంబంధించింది, అంతా క్లియర్ గా ఉంది. ఇక్కడ దీంట్లో ఒకటే ఒక అంటే ప్రొసీడింగ్స్ లో ఒకటి ప్రాబ్లం ఏంటంటే, ఈ 4 acres కు ఉన్న సిచ్యువేటెడ్ ల్యాండ్ అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం కనుక కరెక్ట్ కనుక వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఉంటే అసలు ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే కనీసం ఒక్క హద్దును వాళ్ళు చూపించిన, అంటే వాళ్ళకు దక్షిణం వైపు, ఉత్తరం వైపు ఒక వాగు ఉందని చెప్పి అన్నారు. కనీసం ఆ వాగు ఉందని చెప్పినా కూడా ఆ వాగు నుంచి 4 ఎకరాలు వీళ్ళు కొలుసుకునేవాళ్ళు. లేదా సరిగ్గా కరెక్ట్గా వీళ్ళకు ప్రొసీడింగ్స్ ఇచ్చేటప్పుడే హద్దులు కనుక చూపిస్తే టెన్షన్ ఉండేది కాదు. బాబు మీ ఈ హద్దు లోపల 4 ఎకరాలు మీకు ఉంటుందని చెప్పని ముందే చూపిస్తే టెన్షన్ పోయేది. అంటే ఇలాంటిది ఏం జరగలేదు. అయితే ఇంకోటి కూడా దీంట్లో అంటే వేరొక వ్యక్తికి చూపిస్తే చెప్పిన మాట నాకు కూడా మధ్యలో స్ట్రైక్ కాలేదు. ఇదేంటంటే 4 acres అనేది వీళ్ళు టైప్ చేసినట్టుగా లేదు, రాసినట్టుగా ఉందనేది ఒకటి వర్షన్ వచ్చింది. సరే, అంటే అప్పుడు వాళ్ళు ఎన్ని ఎకరాలు అనేది బేస్ మీద స్పాట్లో రాసి ఉంటారు, ఎన్ని ఎకరాలు కొలిసి రాసి ఉంటారు. అది ఇది ఏదైనా కూడా ఇది పెద్ద ఇష్యూ కాదు. కానీ అక్కడ ఆ గౌడ సంఘంకు ఉన్న ల్యాండ్ను ఇప్పుడు ఎవరో వచ్చి ఉన్నారు, అది ఇప్పుడు ఒక సివిల్ డిస్ప్యూట్ పై క్రిమినల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా కొందరు చెప్తున్నమాట.
సరే ఇది ఎట్లా ఉన్నా కూడా ఇది కేవలం ఒక్కరికని కాదు, ఒక సంఘం కని కాదు, దాదాపుగా ల్యాండ్కు సంబంధించి అంటే స్థలాలకు సంబంధించిన వివాదాలు ప్రతి పట్టణ పరిధి లోపల జరుగుతూనే ఉన్నాయి. రియల్ ఎస్టేట్లు కమిషన్లకు ఆశపడి మోసం చేస్తూనే ఉన్నారు. దీని మీద ఖచ్చితంగా ప్రజలు అంటే ఎక్కడికి వారికి అక్కడే, ఇప్పుడు ఏ పట్టణానికి సంబంధించి ఆ పట్టణంకు ఎవరికి వారు తీసుకునే ముందే, ల్యాండ్ తీసుకునే ముందే అంటే స్థలం ప్లాట్లు ఏమైనా కొనుక్కునే ముందే ఒకటికి 10 సార్లు విచారణ చేసి చట్టపరంగా అంత కరెక్ట్ ఉందా, అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ ఎంఆర్ ఆఫీస్లో కానీ నాలా కట్టారా లేదా, ఇవన్నీ చాలా లొసుగులు ఉన్నాయి కాబట్టి ఆ లొసుగులన్నీ సెట్ చేసుకొని చూసుకొని కొనుక్కోవడం అంటే క్రయ విక్రయాలు చేయడం చేస్తే బాగుంటుందని చెప్పి నా మాట మాత్రం వస్తున్నది. జై శ్రీరామ్.